హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు కమ్మటి కరివేపాకు పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పైగా ఇది మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిది, ఆకలి వేస్తుంది బాగా, ఐరన్ రిచ్ ఆకుకూర ఇది. మనం దీన్ని పచ్చడిలాగా చేసుకున్నామంటే ఒక 10 నుంచి 15 రోజులు నిలవ ఉంటుంది. చక్కగా దీన్ని మనం అన్నంలో కలుపుకొని తినచ్చు, దోశల్లోకి ఇడ్లీలోకి తినచ్చు. తర్వాత మనం దీన్ని అలాగే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కాబట్టి చాలా రోజులే మనకి ఇది నిలవ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక 2 చెంచాల నూనె వేసుకుని దీంట్లో ఒక 2 చెంచాల మినపప్పు వేసుకోండి. తర్వాత ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఒక అర స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకుని ఇవన్నీ బాగా రంగు మారిపోయేంత వరకు వేయించుకుని, రంగు మారిన తర్వాత బాగా దోరగా వేగిన తర్వాత దీంట్లో మనం బాగా కరివేపాకు, కడిగి ఆరబెట్టిన కరివేపాకు ఒక పెద్ద కప్పు నిండా కరివేపాకు ఇలా దీంట్లో వేసేసుకోండి. కరివేపాకు వేశాక దాన్ని ఇలాగ చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ కరివేపాకు వేగడానికి కొంచెం 5 నిమిషాలు అయితే పడుతుంది. ఈ కరివేపాకు బాగా వేగేంత వరకు దీన్ని ఇలా నిదానంగా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఆల్రెడీ మినప్పప్పు కూడా మంచి రంగు వచ్చేసింది. సో మన కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకుందాం. వేసేసుకుని దీన్ని కూడా కొంతసేపు అలా వేయించుకోండి. తర్వాత దీంట్లో ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి. ఇప్పుడు మన కరివేపాకు పచ్చడికి కావాల్సినవన్నీ బాగా వేగిపోయాయి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని చక్కగా చల్లారనిద్దాం. ఇది చల్లారడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే పడుతుంది. బాగా చల్లారాకే మనం పచ్చడి వేయాలండి మిక్సీకి. ఇప్పుడైతే మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టేసుకుందాం. ఇది బాగా ఇది తీసి ఆరబెట్టుకున్న తర్వాత ఇదే బాణట్లో మనం పోపు కోసం అయితే కరివేపాకు పచ్చడికి పోపు పెట్టుకుంటాం కదండి, దానికోసం అయితే దీంట్లో ఒక 3 నుంచి 4 చెంచాలు నూనె పోసుకోండి. నూనె కొంచెం ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకుని చేసుకుంటే పచ్చడి నిలవ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం నూనె బాగా వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఇంగువ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, అది వేయించి పెట్టుకున్నదంతా దీంట్లో మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఆల్రెడీ దీంట్లో మనం చింతపండు వేసాం. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క. బెల్లం వేస్తే కరివేపాకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా నీళ్లు పోయకుండా చక్కగా దీన్ని రుబ్బేసుకోండి. తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్నాం కదా పోపు, ఆ పోపులో ఈ పచ్చడి మొత్తం వేసి బాగా చేత్తో కలపండి. ఎప్పుడైనా పచ్చళ్ళు మనం చేత్తో కలిపితే ఆ రుచే వేరు, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలా మనం వేసిన కరివేపాకు ఆ పోపులో చక్కగా బాగా కలిపేసేయండి. ఇలా నూనె కొంచెం వేసి కలిపాం కాబట్టి ఈ పచ్చడి చెడిపోకుండా చాలా రోజులే నిలవ ఉంటుంది. దీన్ని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని చక్కగా కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యమైన పచ్చడి అనమాట ఇది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి మీ విజీ.